హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ వచ్చేసి బేకరీ స్టైల్లో ఆపల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీని మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ 2 రూపీస్ బ్రెడ్ బన్స్ వస్తాయి కదా, అవైతే తీసుకున్నాను. దీంట్లో నేను 7 పీసెస్ అయితే యూజ్ చేస్తున్నాను. బేకరీలో మిగిలిపోయిన బ్రెడ్తో అయితే చేస్తుంటారు, అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి. 7 బ్రెడ్ని కూడా ఈ విధంగా పీసెస్ అయితే చేసుకున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బ్రెడ్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మిక్స్ అయితే చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుంటున్నాను. కొద్దిగా షుగర్ వేసి అలానే కొద్దిగా వాటర్ అయితే వేసి దాన్ని అయితే కరిగించుకుంటున్నాను. పాకం అయితే అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఈ విధంగా కరిగితే చాలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ అయితే ఉంది కదా, అదొక ప్లేట్లో అయితే తీసుకున్నాము. అందులో కొద్దిగా షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా అయితే కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే గీ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇలా నచ్చిన సైజులో అయితే బాల్స్ చేసుకొని కోకోనట్ పౌడర్లో ఇలా రోల్ చేసుకుంటే అంతే. సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా ఆపల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. కేవలం 5 మినిట్స్లో అయితే ఈ రెసిపీ చేసేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.